హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందు రోజు గమనించారు కదా. టాపిక్ ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది కదా. వచ్చే నెల 14 తారీఖు నుంచి స్టార్ట్ 3 రోజుల దాకా. ఓకే ఫ్రెండ్స్, దాని మీద బ్యానర్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను. అదే మన మెగాస్టార్ చిరంజీవి సార్ మీద. ఓకే ఫ్రెండ్స్, మనం ముందు ఏం చేయాలంటే ముందు ఇదిగోండి ఈ యాప్ ఉంది కదా, యాప్ తీసుకోండి. ఫోటో ఎడిటర్ ఈ యాప్ మీద లేకపోతే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి దీనికి ఇచ్చేయండి. 10,5,600 ఇక ఓకే చేయండి. ఇదిగోండి బ్యానర్స్ ఇలా ఉండిద్ది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక నేమ్ అని ఫోటో ఉండిద్ది, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 3 టాస్క్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. దీనికి ఇచ్చేయండి. ఇవ్వండి 10,5,600. ఇవ్వండి ఫ్రెండ్స్ 10,5,600 ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది నేను వాడే మెటీరియల్ మొత్తం ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి చూసారు కదా, ఇలా ఉండిద్ది. మీరు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ అది చిరంజీవి సార్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఈ ఫోటో తీసి మీ ఫోటో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి దీని మీద ప్రెస్ మీద కూర్చోండి, ఫోటో మీద కూర్చోండి, ఫోటో ఫైల్ మీదకి ఇచ్చేయండి. ఇచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఫోటో తీసుకోండి ఎవరిదైనా. నేను ఇదిగోండి దీంట్లో ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇదిగోండి ప్రభాస్ సార్ ఫోటో తీసుకుంటున్నాను ఒకటి. ఇది తీసుకోండి. దీన్ని ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఈ ఫోటోని మీరు ఇలాగా ఫుల్గా ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోండి. ఈ ఫోటోని మీరు ఇలా పెట్టుకోండి. చూసారు కదా ఎలా ఉంది, వేరే లెవెల్ ఉంది కదా. ఇలా పెట్టుకోవచ్చు మీ ఫోటో కూడా, మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా. ఇలా చేసుకొని మీరు బ్యానర్ చేసుకోవచ్చు. అది కాక ఇక రౌండ్ ఉన్నాయి కదా బాక్సుల లాగా, దానిలో కూడా పెట్టుకోవచ్చు ఫోటో. ఓకే ఫ్రెండ్స్, మీరు చేసుకోండి. ఇంకా నేను నేర్పిస్తూ ఉంటున్నాను కదా. ఇంకా ఇవ్వండి ఇక కనబడుతుంది కదా, ఇక్కడ చెప్తా చూడండి సంక్రాంతి అని. అక్కడ తీసేసి మీరు ఇంకో ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు మీరు, సంక్రాంతి అని ఒక మోడల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కింద పుంజులు ఉంది కదా, ఆ పుంజు కూడా తీసేయచ్చు. ఇలా ఇచ్చేసి అక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఇక పుంజులు లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు, ఫోటోలు కానీ గిట్టోలు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఎలా తీయాలో చూపిస్తాను. ఇదిగోండి దీనికి ఇచ్చేయండి ఫోటో మీద. ఇక డిలీట్ చేయండి. ఇక్కడ ఎంటీ ఉండిద్ది, అక్కడ పెట్టుకోవచ్చు మీ ఫోటో. ఇదిగోండి ఇప్పుడు నేను అలాగ పెట్టా కదా ఫోటోని, దీన్ని ఇలాగ తీసుకోండి, ఇలాగ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీరు క్లారిటీ చూడాలా. అలాగైతే ఇదిగోండి తోరణాలు, బడ్జెట్లో గుడి, ఇదిగోండి గాలిపటాలు పైన, ఇదిగోండి మెగాస్టార్ చిరంజీవి స్టిల్. ఇది కొత్త సినిమా వస్తుంది కదా అయింది, దాని మీద చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కింద కనుమది మొత్తం ఉంది దాంట్లో. ఎందుకంటే ఈ పక్క కోడి పుంజులు, బాక్సులు 1, 2, 3, 4 బాక్సులు ఇవ్వండి. సంక్రాంతి శుభాకాంక్షలు అని ఫాంట్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ నా లోగో ఉండేది దీంట్లోనే, కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ అని. ఎవరు కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో పెడతాను నాది ఈ బ్యానర్ కూడా, ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్థం అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా డౌన్లోడ్ చూపిస్తాను. ఇక్కడ రైట్ మార్క్ ఉంది, దీనికి ఇచ్చేయండి. డౌన్లోడ్ దీనికి ఇచ్చేయండి. ఇవ్వండి 10 MB వచ్చింది. ఈ ఫోటో ఉంది కదా, దీనికి ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి బ్యానర్లతో, మంచి వీడియోలతో, మంచి ఐపీలతో, మంచి వీడియోలతో, మంచి డిజైన్తో మళ్ళీ వస్తా. అంతే మాత్రం. జై హింద్, మీ కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్.